సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దర్శి మండల ప్రజలందరికీ దర్శి ఎస్ఐగా నేను చెప్పే మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కానీ దర్శి టౌన్లో కానీ కొంతమంది శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా కొన్ని చర్యలు చేస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు. దాని వెనకాల ఏ కారణాలైనా ఉండొచ్చు. అవి రాజకీయ కారణాలా, వ్యక్తిగత కారణాలా, లేకపోతే ఆస్తి తగాదాలా, ఇంకో తగాదాలా, ఇంకో గొడవల, ఏ కారణమైనా సరే వాటిని ఆసరాగా తీసుకొని శాంతి భద్రతల్ని భంగం వాటిల్లే విధంగా ప్రయత్నిస్తున్నారు. దయచేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఎవరైతే మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారో, నేను చెప్పిన ఈ కారణాల ముసుగులో వాళ్ళందరి మీద నేను చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు అలా ప్రవర్తించవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి ప్రశాంతంగా. మీకు ఏదైనా సమస్య ఉంటే, మీకు ఏదైనా సమస్య ఎదురైతే నేరుగా నా దగ్గరికి రావచ్చు, సమస్య చెప్పుకోండి. నేను దాన్ని చట్టపరంగా ఎలా పరిష్కరించాలో అలానే పరిష్కరిస్తాను. మీకు ఎవ్వరికి ఇబ్బంది రానియకుండా నేను చట్టపరంగా ఎలా చేయాలో అలా చేస్తాను. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు ఏ ముసుగులో కూడా మీరు ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం నేనైతే ఊరుకోను. దయచేసి వాళ్ళ పట్ల నేను కఠినంగానే వ్యవహరిస్తాను చట్టపరంగా. దయచేసి అందరూ గమనించండి. అందరూ ప్రశాంతంగా ఉండాలి. మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ముందుగా రోడ్ యాక్సిడెంట్స్ గురించి మీకు అందరికీ చెప్పాలి. చాలామంది ఈ టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కానీ మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ర్యాష్గా, ఓవర్ స్పీడ్తో, హై స్పీడ్తో వెళ్తూ ట్రిపుల్ రైడింగు, అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు. వేరే వాళ్ళని కూడా గుద్దుతున్నారు. దీనివల్ల కాళ్ళు చేతులు విరగడమే కాకుండా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలామంది అసలు మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు. అలాగే ఈ ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, ట్రిప్పర్లు కానీ ఎక్కువ స్పీడ్తో వెళ్ళి ఎదురుగా వచ్చే వాహనాలను గుద్దడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీరు తప్పకుండా మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు తలకి ఏదైనా గాయం అయ్యేది కూడా, ప్రమాదం నుంచి కూడా తప్పించుకొని మీరు ప్రాణాలు కోల్పోయే స్థితి నుంచి బయటపడవచ్చు. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ వాడండి, హెల్మెట్ ధరించండి తలకి. అలాగే ముగ్గురు నలుగురు బండి మీద వెళ్ళడం మానుకోండి, ఇద్దరు వెళ్ళేటట్టు చూసుకోండి. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా కొంచెం తక్కువ స్పీడ్తో మోటార్ సైకిల్ నడిపే విధంగా చూడండి. అలాగే ఈ ట్రాక్టర్ల వాళ్ళు ఈ మధ్య కాలంలో ట్రాక్టర్లో కర్ర లోడు, తర్వాత ఓవర్ హెవీ లోడ్తో వెళ్తున్నారు. ఇదంతా కూడా మీరు కంట్రోల్ చేసుకోండి. లారీలు, ట్రిప్పర్లు కూడా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి. మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోండి. మేము తప్పకుండా ఎవరైతే నేను చెప్పినటువంటి హెల్మెట్ లేకుండా మద్యం సేవించి ఎక్కువ స్పీడ్తో వాహనాలు నడుపుతున్నారో వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంకోసారి ఎవరైనా రోడ్డు యాక్సిడెంట్కి, ప్రమాదానికి దానికి సంబంధించి ఎవరైనా బాధ్యులైనప్పుడు వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వీయ నియంత్రణ అనేది ఒకటి ఉండాలి. హెల్మెట్ వాడాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, అలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు, అలాగే తక్కువ స్పీడ్తో వెళ్ళాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది గమనించండి. మనం ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అది తీర్చనటువంటి బాధ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది గమనించి పోలీసు వారి సూచనల్ని తప్పకుండా పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మనకి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు చాలామంది అవగాహన లేక వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఈ ఆన్లైన్ మోసాలు ఎలా ఉంటాయంటే, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి. లేదా క్రెడిట్ కార్డు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ యొక్క ఫోన్కి కొన్ని మెసేజ్లు వస్తాయి, లేకపోతే లింక్ వస్తుంది, ఆ లింక్ను టచ్ చేయండి, లేదా ఓటీపీ చెప్పండి. లేదా ఆన్లైన్లో మేము పలాని వస్తువు అమ్ముతున్నామని కానీ లేదా కొంటున్నామని కానీ ఏదైనా సరే ఈ ఆన్లైన్లోనే కొన్ని ఫోన్ కాల్స్ మీకు వస్తాయి, కొన్ని మెసేజ్లు వస్తాయి, కొన్ని లింక్స్ వస్తాయి. దయచేసి ఎవరు కూడా ఆ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఫోన్ ఎత్తినా సరే వాళ్ళు చెప్పేటటువంటి సమాచారాన్ని, వాళ్ళు అడిగేటటువంటి ఓటీపీలను కానీ మెసేజ్లను కానీ మీరు వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి. అలా ఇవ్వడం వల్ల మీ అకౌంట్లో కొన్ని నిమిషాల్లోనే, కొన్ని సెకండ్స్లోనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ మోసగాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా కొనాలనుకున్నా, లేదా మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి అలాంటివి చేయండి. లేదా ఆన్లైన్లో ఏదైనా కొనాలనుకున్నా సరే దయచేసి మీరు మోసపోవద్దు. ఏదైనా వస్తువు కొనాలనుకుంటే షాప్కి వెళ్ళండి, నేరుగా కొనండి. లేదా ఆన్లైన్లో కొనాలనుకుంటే లేదు వీళ్ళు ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళేను, ఆ షాప్ వాళ్ళేను అని మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయండి. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది ఒక్కటి గమనించండి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని గమనించి ప్రజలందరూ మోసపోకుండా మీ యొక్క డబ్బుని మీరే భద్రపరచుకోండి. ఒక్కసారి మోసపోయి అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత అవి తిరిగి రావడం చాలా కష్టంగా ఉంది. మా పోలీస్ పరంగా మేము ఎంత చేసినా సరే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడెక్కడో ఉంటారు. మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ మీ వంతుగా మీరు అవగాహన పెంచుకొని దయచేసి ఎవరు మోసపోవద్దని చెప్పి నేను ఒక్కసారి మండల ప్రజలందరికీ నేను సూచనలు ఇస్తున్నాను, కోరుకుంటున్నాను.